ప్రేరణ అయితే రేపటి నుంచి కేఫ్‌కి రాదని చెప్పనని అనేటప్పటికి, ఇంక సిద్ధు అయితే ఈ విషయంలో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రేపటి నుంచి నన్ను కలవదు, అలాగే కేఫ్‌కి రాను అని చెప్పని అనేసింది కదా అని ఆలోచిస్తుంటాడు. ఇంక గుణ అయితే ఇంక ప్రేరణ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చి పక్కనుండే వాళ్ళని అందరినీ గుమికూడిచేలా చేసి, ఇప్పటికైనా చెప్పమ్మా వీళ్ళు ఎవరికి పుట్టారో ఇందిరాదేవి అన్నట్టుగా ఇంక ఇద్దరు ఆడపిల్లల్ని ఎదురుగా పెట్టుకొని గుణ అలా మాట్లాడుతూ ఉన్నా, రాజశేఖర్ అయితే ఒక్క మాట కూడా ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు. ఇంక ఇందిర అయితే కన్న తండ్రి కళ్ళ ముందే పిల్లల్ని ఇలా అడుగుతున్నా మీరు చలించకుండా ఉన్నారు అంటే, అసలు మిమ్మల్ని ఇప్పటిదాకా మనిషి అనుకున్నాను, కానీ మీరు మృగం అని తేలిపోయింది అని ఇంక ఏడుస్తూనే ఉంటుంది ఇందిర. ఇంకా ప్రేరణ వాళ్ళు కూడా అలాగే. ఇంకా ప్రేరణ తను ఇంకా గుణాకి ఎదురు తిరిగినా కానీ సరే ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని చెప్పని ఊరు వాళ్ళందరూ అంటూ ఉంటే చాలా బాధపడుతుంది. ఇంక సిద్ధు అయితే ఈ విషయంలో నీకు జోక్యం చేసుకోవడానికి లేదు అన్నట్టుగా సిద్ధునైతే ఇంక గుణ అడుగుతాడు. ఇంక వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అని అంటే, ఇంకా అమ్మవారికి పసుపు కొమ్ములు తీసుకొని వెళ్ళి తాలిబుట్లు అక్కడ జరిగే సామూహిక వివాహాలకి ఆ పసుపు కొమ్ము తాడైతే తీసుకొని వచ్చి ఇంకా గుణతో మాట్లాడుతూ ఉంటే, ప్రేరణ మెల్ల అయితే పసుపు కొమ్ము కట్టేస్తాడు. అప్పుడు ఇంక కట్టేసేటప్పటికి ఇంక ప్రేరణ అయితే తిరిగి చూసి, ఏంటి సిద్ధు నువ్వు చేసిన పని అంటే, ఇంకా అందరి ముందు ప్రేరణ నా భార్య, ఇప్పుడు తన విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది. నా భార్య గురించి ఇక్కడ ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి ఎలా చేయాలి అని చెప్పని అంటున్నారు కదా, మా అత్తయ్యకి నేను తోడుగా ఉన్నా. ఇప్పుడు ప్రేరణకు పెళ్లి జరిగింది, అలాగే మా మరదలకు కూడా పెళ్లి నేనే చేస్తాను అని ఇంక అందరి ముందు అలా చెప్పేటప్పటికి గుణాకైతే మాత్రం తల తీసేసినట్టుగా అయిపోతుంది. రాజశేఖరు ఇందిర అయితే ఇంక రాజశేఖర్ అయితే నా కూతురిని చేసుకొని మంచి పని చేశావు, నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసుకున్న అదృష్టం కూడా నాకు లేకుండా చేశాడు ఈ నీచుడు అని చెప్పి అన్నట్టుగా గుణ విషయంలో బాధపడుతూ ఉంటాడు. ఇంక ఒక్క మాట అక్కడి నుంచి ఏదైనా మాట్లాడినా ఇంక వీళ్ళని చంపేశాడేమో అని చెప్పి అన్న భయంతో రాజశేఖర్ అయితే నోరు అలాగే ఉంటాడు ఎన్ని జరిగినా తన కళ్ళ ముందు. ఇంక ఈశ్వరి కూడా అయితే ఇందిర అయితే చాలా సంతోషిస్తుంది ప్రేరణ విషయంలో. ఇంకా సిద్ధు ప్రేరణ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పని ఇంక ప్రేరణ అయితే అసలు ఏం మాట్లాడాలో ఏం కూడా తెలియకుండా ఇంకా అలాగే సిద్ధుని చూస్తూ ఉంటుంది. ఇంక ప్రేరణని దగ్గరకు తీసుకొని ప్రేరణ నా భార్య అని చెప్పనని సిద్ధు అంటుంటే తన మనసుకైతే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఇప్పుడు మంజుల గారికి తెలిసింది అంటే ఈ విషయం మీద మళ్ళీ ఎంత పెద్ద గొడవ జరుగుతుందా అని కాస్త భయపడుతూ ఉంటుంది ప్రేరణ.